హాయ్ నమస్తే, వెల్కమ్ టు మైరా మీడియా. నేను మీ కేవీఆర్. విజయవాడ ముంపు నుంచి బయటపడింది, కాకపోతే ఆ బురద అట్లనే ఉంది. దాన్ని తోడే క్రమంలో ఈ కూటమి సర్కారు వైఫల్యాలు, వాళ్ళకు సహాయ సహకారాలు అందించడంలో పూర్తిగా వైఫల్యం చెందినట్టు కనిపిస్తూ ఉంది. సరే, విజయవాడ ఎపిసోడ్ ముగిసిపోకముందే ఇప్పుడు ఉత్తరాంధ్ర ఉక్కిరిబిక్కిరి అవుతా ఉందన్నమాట. పొంగుతున్న నదులు, వాగులు, వంకలు. భారీ వర్షాలకు ఉత్తరాంధ్ర జిల్లాలో నదులు, వాగులు, చెరువులు, గెడ్డాలు పొంగిపొర్లాయి. ఈ వర్షాలు మంగళవారం తగ్గుముఖం పట్టినా ఇంకా నదులు, కాలువలు పొంగిపొర్లుతూనే ఉన్నాయి. శ్రీకాకుళం జిల్లాలోని నాగావళి, వంశధార ఎగువ ప్రాంతాలలో విస్తారంగా వర్షాలు పడడంతో పరివాహక ప్రాంతాల్లోని వాగులు, ఏర్లు పొంగి ప్రవహించాయి. పలు చోట్ల చెరువులు దెబ్బతిన్నాయి, అనేక చోట్ల గడ్లు పడ్డాయి. ఫలితంగా వేల ఎకరాల్లో పంటకు ముంపునకు గురయ్యాయి. అనకాపల్లి జిల్లా వ్యాప్తంగా 7,000 ఎకరాలకు పైగా పంట నష్టం సంభవించినట్లు ప్రాథమిక అంచనా. ఈ జిల్లాలోని ప్రధాన రిజర్వాయర్లు ప్రమాద స్థాయికి చేరుకోవడంతో గేట్లు ఎత్తేశారు. రాష్ట్ర ప్రభుత్వానికి ముందు చూపు కొరవడంతో కాకినాడ జిల్లా ఏలేరు పరివాహక ప్రాంతంలో రైతులు కొంప ముంచింది. విజయనగరం జిల్లాలో మాత్రం ఈ వర్షాలు మేలు చేశాయన్న అభిప్రాయం వ్యక్తమవుతుంది. సో ముందు చూపు లేకనే ఏలేరు ముంచింది. ప్రభుత్వానికి ముందు చూపు కొరవడంతో ఏలేరు పరివాహక ప్రాంత రైతులు కొంప ముంచింది. ఊళ్ళకు ఊళ్ళు వేలాది ఎకరాల్లో వరి, ఇతర వాణిజ్య పంటలు నీట మునిగి రైతులు లబోదిబోమంటున్నారు. వాతావరణ శాఖ ముందస్తు హెచ్చరికలున్న ప్రభుత్వం ఏలేరు రిజర్వాయర్లో నీటి నిల్వలను నియంత్రించడంలో ఘోర వైఫల్యం ఏలేరు ముంపునకు కారణమైంది. ఈ ప్రాజెక్టు ద్వారా కాకినాడ జిల్లాలో జగ్గంపేట, పెద్దాపురం, ప్రతిపాడు, పీఠాపురం, తుని నియోజకవర్గాల్లో సుమారు 67,000 ఎకరాలు సాగవుతుంటాయి. ఈ ప్రాజెక్టు నుంచి మిగులు జలాల విడుదల చేసిన ప్రతి సందర్భంలో దిగువన పంట పొలాలు, లోతట్టు ప్రాంతాలు ముంపునకు గురవుతుంటాయి. పెద్దాపురం, జగ్గంపేట, పీఠాపురం నియోజకవర్గాల్లో గట్లకు గండిపడి గ్రామాలపైకి అకస్మాత్తుగా వరద నీరు పోటెత్తింది. ఉగ్రరూపం దాల్చిన ఏలేరు శుద్ధగడ్డలతో పిఠాపురం నియోజకవర్గంలోని కాలనీలు, రోడ్లు పూర్తిగా నీట మునిగాయి. గొల్లపురోలు, పిఠాపురం, కొత్తపల్లి మండలంలో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. భారీగా పెరిగిన వరద నీటితో పంట భూములు, చెరువులను తలపిస్తున్నాయి. లోతట్టు కాలనీలను ముంపులోనే ఉన్నాయి. 216 జాతీయ రహదారిలో గొల్లపురోలు టోల్ ప్లాజా వద్ద వరద నీరు ముంచెత్తడంతో వాహనాలు రాకపోకలు అంతరాయం ఏర్పడింది. సో ఇక్కడ కూడా వైఫల్యమే. ముందు జాగ్రత్త చర్యలు లేకపోవడంతో ఒక మంచి పని ఏం చేశారంటే, ముందు జాగ్రత్తగా వేలాది మందిని తరలించి సహాయక శిబిరాల్లో పెట్టడం ఒకటి గమనించాల్సిన అంశం అనమాట. అయితే చింతూరు లాంటి ప్రాంతాల్లో ఏకంగా 14 ఊర్లు మునిగిపోయి ఇదే ఇట్లా వరద నీటిలో ఆందోళన చేస్తున్నారు అనమాట బాధితులు. చచ్చిన ఇల్లు ఖాళీ చేయం, చింతూరు వరద నీటిలోనే బాధితుల ఆందోళన. సో ఇట్లా అక్కడ కొంతమంది మొండికేసిన పరిస్థితి కనిపించింది అనమాట. ఎట్లీస్ట్ అంటే విజయవాడలో ఫ్లాప్ అయిన జనరల్గా ఓటమి నుంచి పాఠాలు నేర్చుకోవాలని అంటుంటారు కదా, వైఫల్యాల నుంచి. అట్లీస్ట్ ఈ ఉత్తరాంధ్రకు జరిగిన అన్యాయం నుంచి అన్యాయనైనా అంటే ఆ రైతుల కోణంలో, పంట నష్టం జరిగిన కోణంలో వాళ్ళకైనా కొంత మేలు చేసే ప్రయత్నం చేయండి. ఇక విజయవాడను ఎట్లాగూ గాలికి వదిలేసిండ్రు, ఇంకా వదిలేయాలని కాదు, కానీ వాళ్ళకి సాయం చేస్తూనే ఉత్తరాంధ్ర మీద కూడా ఫోకస్ చేయాలని చెప్పి కూటమి సర్కార్కు విజ్ఞప్తి చేద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మైరా మీడియా. నేను మీ కేవీఆర్. థ్యాంక్ యూ.